రాత్రికాల ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయాన ఏ కష్టాన్ని బట్టి దేవుని యొద్దకు వచ్చావో, ఎలాంటి బాధ వేదనతో దేవునికి మొరపెడుతున్నావో, ఏ సమస్య తీరాలని వేడుకుంటున్నావో వాటన్నిటినీ దేవుడు తప్పకుండా దూరపరుచుతాడు. అంతేకాదు, ఆ దేవుడు నిన్ను కష్టాల నుండి విడిపించడమే కాకుండా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే నువ్వు దేవుని శక్తిని నమ్ముతావో, ఆయన వాగ్దానం మీద ఆశ పెట్టుకొని జీవిస్తావో, అప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించుతాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కేవలం దేవుని మీదనే ఆశ పెట్టుకొని ఆయననే ఆశ్రయిస్తే, ఆ దేవుని శక్తి మీద మాత్రమే నువ్వు ఆధారపడి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా నీకు సంపూర్ణమైన సహాయం దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు కనికరం గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు, నిన్నెప్పటికీ ఎడబాయడండి. ఈ సమయాన దీనునిగా దీనురాలిగా నువ్వు ప్రభు పాదాల వద్ద చేరి ప్రార్థించితే ఆయన నీ మనవిని ఆలకిస్తాడు. సమస్త కీడుల నుండి నిన్ను తప్పించి అత్యధికంగా అభివృద్ధి పరుస్తాడు. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు దీనులను ఉన్నత స్థలములలో ఉంచుతాడు, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతాడండి. ఈనాడు నువ్వు ఏ కష్టాన్ని బట్టి దుఃఖిస్తున్నావో, ఏ పరిస్థితిని బట్టి కన్నీరు కారుస్తున్నావో వాటన్నిటినీ నీ జీవితంలో బాగుగా చేస్తాడు. నీ బిడ్డల్ని మారుస్తాడు, నీ బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబంలో ఉండే దురాత్మలను దూరపరుచుతాడు, పాపాన్ని శాపాన్ని ఆయన కొట్టివేస్తాడండి. ఇదొక్కటే కాదు ప్రియ విశ్వాసి, నువ్వు విశ్వాసంతో ప్రార్థించితే నీ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప మేలులు జరిగిస్తాడండి. లెక్కలేనన్ని అద్భుత కార్యములను ఆ దేవుడు నీ పక్షమును జరిగించుతాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పటికీ దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నాకు సహాయం చెయ్యడం లేదు, ఆయన నా ప్రార్థనలు వినడం లేదు అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరి ప్రార్థనను దేవుడు వింటాడు. ఒకానొక సమయాన తన చిత్తానుసారమైన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ విశ్వాసి, దేవుడు సహాయం చేస్తే అది ఎన్నటెన్నటికీ మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన ఒక్కసారి మనకు సహాయం చేశాడంటే ఇక మనం వెనక్కి తిరిగి చూడలేనంత గొప్ప ఆనందం మనకు కలుగుతుందండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మన పాప స్థితినంతటిని ఒప్పుకొని ప్రభు పాదాల వద్ద విడిచిపెట్టి ఆయన క్షమాపణ వేడుకొని ప్రార్థన చేస్తే ఆకాశమందున్న ఆ దేవుడు మన ప్రార్థనలు ఆలకించి గొప్ప సహాయాన్ని అందిస్తాడు. ఈ సమయాన మనమందరము ప్రార్థించుకుందామా? ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్తుతించడానికి, కీర్తించి గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి, మిమ్ముని వేడుకొని పూజించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు, పోషించినారు, సంరక్షించి కాపాడినారు తండ్రి. ఆత్మీయంగా శారీరకంగా మమ్మును బలపరిచినారు దేవా. మా భారమునంతటినీ మీరు భరించినారు, మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, సమస్యలు శోధనల నుండి, నిందలు అవమానాల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు, మమ్మను రక్షించినారు అయ్యా. ఈ దినమంతా మీరు మా పట్ల జరిగిస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసి అవిధేయతగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి. మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మమ్మను క్షమించండి, మీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచండి, మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మమ్మను చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయ జీవిత యాత్రలో దేవా,
మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు సాక్షార్థమై మీకు మహిమార్థమై జీవించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇదిగో ప్రవ్వా, ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. వారి సమస్యలు కష్టాల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డలు ఎంతో దీనత్వంతో మొరపెడుతుండగా మీ మీదనే ఆశ పెట్టుకొని మీకు ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరి ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి. అయ్యా, వారి మొరలకు మీ చెవియొగ్గి మీ చిత్తానుసారమైన సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగం చేస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. చేసే పనిలో జ్ఞానం, తెలివి, ఓపికను వారికి అనుగ్రహించండి తండ్రి. ట్రాన్స్ఫర్స్ కోసం, ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల ఎడల మీ కార్యం జరిగించండి దేవా. ఇంక్రిమెంట్స్ పడాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో మీ కార్యాన్ని జరిగించండి తండ్రి. ఈనాడు దేవా, ప్రియులు చేసే పనిలో ఒత్తిళ్లను తొలగించండి దేవా. అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి. సక్రమంగా జీతాలు పొందుకునే కృపను దయచేయండి. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది ప్రియులు గొప్ప గొప్ప చదువులు చదివినప్పటికీ వారి చదువుకు తగిన జాబులు రాక ఎంతగానో బాధపడుతున్నారు ప్రవ్వా. అలాంటి వారి ఎడల మీ కార్యం జరిగించండి తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఆశతో ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇంకా రకరకాల ఉద్యోగాల నిమిత్తం కోచింగులు తీసుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాస్తున్న వారి హస్తాల్ని బలపరచండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలకు మీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పై చదువుల కొరకు, పై ఉద్యోగాల కొరకు ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్లాలని ప్రియులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాలను మీరు సఫలపరచండి. సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకునేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు దూర దేశాలకు వెళ్లి యజమానుల దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా రకరకాల బాధలను అనుభవిస్తున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బంధకం నుంచి నీ బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో దేవా, ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కరలు కొరతలు కలిగి బాధపడే బిడ్డలకు మీ సహాయం అందించండి. చేసే పనిలో వృద్ధి లేక, వ్యాపారంలో అభివృద్ధి లేక నష్టాల పాలవుతూ అప్పుల బారాన పడి వాటిని తీర్చలేక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పుల వారి వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వడ్డీలు కట్టలేక, అసలు చెల్లించలేక బిడ్డలు నానా రకాల తంటాలను పడుచుండగా అట్టి వారి ఎడల మీ కార్యం జరిగించండి దేవా. కుటుంబాన్ని పోషించుకోలేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లల చదువులు, వారి పెళ్లిళ్ళు, వారి పోషణ, ఇలా రకరకాలుగా బాధపడే బిడ్డలందరికీ మీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి దేవా. ఇతరులను అడిగే స్థితిలో నీ బిడ్డలు ఉండకుండా అనేకులకు అప్పిచ్చే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, శత్రు భయాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అపవాది కబంధ హస్తాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. వారి పక్షమున మీరే పోరాడండి. బిడ్డలకు గొప్ప విజయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల గృహాలలో ఉండే దురాత్మ శక్తులనన్నిటినీ యేసునామంలో దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పాపాలు, శాపాలను కొట్టివేయండి దేవా. అనారోగ్య సమస్యల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి. ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అటు బిడ్డలందరినీ ఈ రాత్రికాల సమయంలో ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డలకు నెమ్మదిని, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, గర్భం సమయంలో వచ్చే రోగాలను దూరపరచండి తండ్రి. అబార్షణై బాధపడుచున్న బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా. కడుపులోనే బిడ్డలు మరణించి బాధపడే తల్లిదండ్రుల బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి శారీరక అవయవ లోపం లేకుండా చక్కగా ఎదిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం కొరకు రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మూయబడిన గర్భాలను తెరవండి తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారందరి జీవితాల్లో మీ గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరగక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు దేవా, వివాహ విషయంలో ఎన్నో మోసాలను ఎదుర్కొంటున్న బిడ్డల జీవితంలో మీ కార్యాలను జరిగించండి.
భార్యాభర్తల మధ్య కలహాలు విభేదాలు తొలగించండి, గొడవలను దూరపరచండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకుని మీ అందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడై ఉండండి, క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడినట్లుగా మరొక సమయం మాకు అనుగ్రహించమని, ఎందరైతే ప్రియులు చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, చక్కటి తలంపులను ఆలోచనలను వారికి అనుగ్రహించండి. పాపాన్ని చెడును మరి అసహించుకునే మనసును వారికి దయచేయండి. సమస్తమును జయించగలిగే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న చిన్న బిడ్డలను, పెద్దవారిని, వృద్ధులను, సహోదరి సహోదరులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ రాత్రంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.